దగ్గర ఎలా దించుకోవాలి ఏంటి అనేది మీరు అడగలేదు? నేను అడిగాను, సరే గమని దింపుకోమన్నారు. మళ్ళీ ఇంతలో ఏమైపోయిందో మీరు వ్యాన్ వేసుకెళ్ళిపోయారు. దింపుకోమన్నారని నేను అటు లోపలికి వెళ్ళాను. 2 సామాన్ దింపాము, మళ్ళీ వ్యాన్ వేసుకెళ్ళిపోయారు. పోలీసులు తీసుకెళ్లారా? పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు తీసుకెళ్లారు. అక్కడ పెట్టారట మూల మీద. ఎక్కడున్నా పదండి వెళ్ళి. సోషల్ మీడియాలో కొంతకాలంగా కుమారి ఆంటీ ఫుడ్ పాయింట్ వీడియోలు పాపులర్ అవుతున్నాయి. హైదరాబాద్లోని మాదాపూర్ ఐటీసీ కోహినూర్ హోటల్ ఎదురుగా సాయి కుమారి అనే మహిళా రోడ్ సైడ్ ఫుడ్ సెంటర్ నడుపుతున్నారు. అయితే ఇటీవల ఓ వీడియో వల్ల కుమారి ఆంటీ ఫేమస్ అయ్యారు. దీంతో ఆ ఫుడ్ స్టాల్ కి ఇటీవల రద్దీ పెరిగింది. చాలా మంది ఆ ఫుడ్ స్టాల్ వద్ద గుమికూడుతున్నారు, వీడియోలు తీసేందుకు ఎగబడుతున్నారు. ఈ క్రమంలో కుమారి ఆంటీ ఫుడ్ పాయింట్ ని ట్రాఫిక్ పోలీసులు నిన్న బంద్ చేయించారు. కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ కి చాలా మంది వస్తూ ఉండడంతో ట్రాఫిక్ జామ్ అవుతోందని మూసేయించారు పోలీసులు. నేడు స్టాల్ ని బంద్ చేయించారు. అయితే పోలీసులు తమని షాప్ ఎందుకు తెరవనివ్వడం లేదో అర్థం కావడం లేదని కుమారి ఆవేదన వ్యక్తం చేశారు. అయితే కుమారి ఆంటీ ఫుడ్ సెంటర్ ని మూసేయడంపై టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ స్పందించారు. ఊరు పేరు భైరవకోన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సందీప్ కిషన్ తో పాటు మూవీ టీం ఇటీవల కుమారి ఆంటీ ఫుడ్ సెంటర్ కి వెళ్లారు. అయితే ఈలోగానే ఇలా జరగడంతో సందీప్ కిషన్ ట్వీట్ చేశారు. ఇది న్యాయం కాదని, ఆమెకి సాయం చేస్తానని పేర్కొన్నారు. ఇది అసలు న్యాయం కాదు. సొంతగా వ్యాపారం ప్రారంభించి కుటుంబానికి మద్దతుగా నిలిచేందుకు చాలా మంది మహిళలకి ఆమె స్ఫూర్తిగా మారుతున్నారు. ఇటీవల కాలంలో మహిళా సాధికారతను నేను చూసిన ఉదాహరణ ఆమె. నేను నా టీం ఆమెతో మాట్లాడతాం, ఆమెకి వీలైనంత మేర సాయం చేస్తామని సందీప్ కిషన్ ట్వీట్ చేశారు. కుమారి ఆంటీ సుమారు 13 ఏళ్లుగా మాదాపూర్లో ఫుడ్ సెంటర్ నడుపుతున్నారు. చాలా రకాల నాన్ వెజ్ వంటకాలను ఉంచుతున్నారు. ఫుడ్ రుచికరంగా ఉండడంతో ఆమె వ్యాపారం బాగా జరుగుతూ ఉండేది. అయితే ఇటీవల సోషల్ మీడియాలో ఫుడ్ స్టాల్ కి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. దీంతో జనాలతో పాటు సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ బాగా అక్కడ చేరుతున్నారు. దీంతో ఇప్పుడు ఆమె వ్యాపారానికి ముప్పు ఏర్పడింది. సోషల్ మీడియాలో పాపులర్ అవడంతో ఊరు పేరు భైరవకొన ప్రమోషన్స్ లో భాగంగా కుమారి ఆంటీ ఫుడ్ సెంటర్ కి ఇటీవలే వెళ్లారు సందీప్ కిషన్, వర్షా బొల్లమ్మ. వారితో పాటు మూవీ టీం సభ్యులు అక్కడ భోజనం చేశారు. ఫుడ్ బాగుందని సందీప్ చెప్పారు. సందీప్ కిషన్ హీరోగా నటించిన ఊరు పేరు భైరవకొన చిత్రం ఫిబ్రవరి 16వ తేదీన థియేటర్లో రిలీజ్ కానుంది. ఫిబ్రవరి 9నే రావాల్సిన ఈ మూవీ ఈగల్ కోసం వారం ఆలస్యంగా వస్తోంది. సూపర్ న్యాచురల్ ఫ్యాంటసీ థ్రిల్లర్ మూవీగా ఊరు పేరు భైరవకొన దర్శకుడు వి ఆనంద్ తెరకెక్కించారు. ట్రైలర్ ఆసక్తికరంగా ఉండడంతో ఈ చిత్రంపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాలో వర్షా బొల్లమ్మ, కావ్య థాపర్, వెన్నెల కిషోర్, పైవా హర్ష కీలక పాత్రలు చేశారు. శేషా చంద్ర సంగీతం అందించారు.